బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు? ఇంటికాడేనన్నా. ఇంటికాడేనా? ఏంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, 14 నెలలు అయింది, ఎలా ఉందంటారు? నాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఉందన్న. గత ప్రభుత్వంలో 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో బాబు గారు వచ్చిన తర్వాత 6,000 రూపాయలు చేశారు మాకు. ఇప్పుడు వికలాంగులకి ఇబ్బంది, ఇంటికాడ ఉన్నా కానీ ప్రశాంతం తిని ఇంటికాడ కూర్చోవచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవన్నా మాకు. పోయిన ప్రభుత్వంలో బియ్యంటికి తెచ్చుకోవాలన్నా, కూరగాయలు తెచ్చుకోవాలన్నా, సరుకులు తెచ్చుకోవాలన్నా అన్నిటికీ ఇబ్బంది పడేవాళ్ళం. ఈ 6,000 తోటి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 తోటి ప్రశాంతంగా బతుకుతున్నామన్నా. 6,000 పెన్షన్ వస్తుంది అంటున్నారు, ఏంది అసలు పెన్షన్లన్నీ తీసేస్తున్నారని చెప్పి పెద్ద రచ్చ అవుతుంది కదా అసలు గత 4 రోజుల నుంచి. ఈ వైసీపీ ప్రభుత్వం, పోయిన వైసీపీ ప్రభుత్వము దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి, హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్లు ఇచ్చి అందరికీ పెన్షన్ పెంచడం వల్ల నిజాయితీగా ఉన్న వాళ్ళకి తగ్గించేసి లేని వాళ్ళకి రావటం వల్ల అందరికీ వెరిఫికేషన్ జరగడం వల్ల దీనికి మంచోళ్ళ లెవెల్లో చెరో లెవెల్లో వేరేయటం వల్ల కొంతమందికి ఇట్లా జరుగుతుంది. అంతేగాని ఈ ప్రభుత్వంలో అందరికీ 6,000 రూపాయలు పెన్షన్ వస్తున్నాయి, ఇబ్బంది లేకుండా బతుకుతున్నారు. పర్సంటేజీలు కూడా బాగానే ఉన్నాయన్న, మాకేం తీసేయలేదు. లేని వాళ్ళే దొంగ సంతకాలు చేపించుకొని ఉన్న వాళ్ళే వాళ్ళ వాటికి తీసేశారు. నోటీసులు ఇస్తున్నారు, వచ్చే నెల నుంచి మీకు పెన్షన్ రాదని చెప్పి ఒక పెద్ద రాద్ధాంతం జరుగుతుంది కదా అసలు ఏకంగా. అవి ఏం లేదన్న, జెన్యున్గా ఉన్న వాళ్ళే మొత్తం వచ్చినాయి అన్న. లేని వాళ్ళే అంటే దొంగ సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళు మొత్తం తీసేస్తున్నారు. అది జరిగింది. కూడా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారా? అవును, వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్, గ్రామ వాలంటీర్లు అందరికీ కుటుంబంలో డబ్బులు తీసుకోవడం వాళ్ళ దగ్గర అందరికీ పెన్షన్లు, ఇప్పుడు కుటుంబంలో 4-5 పెన్షన్లు ఉన్నాయి. అట్లాంటివి తొలగించే కార్యక్రమం ఇది. వికలాంగుల పెన్షన్ అసలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసలు పెంచడం కూడా 6,000, 10,000, 15,000, అసలు మంచంలో కదలలేని వాళ్ళకి 15,000 దాకా చేశారు. అయినా సరే ఇప్పుడు దీంట్లో అసలు వచ్చిన తేడా ఎక్కడ వచ్చిందంటారు? అసలు ఇక్కడ ప్రధానంగా ఇబ్బంది ఎక్కడ కలుగుతుంది మీకు? ఇబ్బంది ఎక్కడ కలుగుతుందంటే హాస్పిటల్లో, వెరిఫికేషన్ హాస్పిటల్లో అవగాహన లేని వైద్య నిపుణుల వల్ల ఈ తేడా జరుగుతుంది. అంతేగాని ప్రభుత్వం వైఫల్యం అయితే లేదు. ప్రభుత్వ వైఫల్యం లేదు. అసలు మొత్తం లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వికలాంగులను మోసం చేసేసారని చెప్పి మరి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా వాళ్ళు. అవన్నీ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు మూకమ్ముడిగా ఇట్లా విష ప్రచారం చేస్తున్నారు. అంతేగాని ఈ ప్రభుత్వం అయితే అవకతవకలు అయితే లేవన్నా. అది ఏం లేవు. ఉన్నా కానీ కొన్ని ఉన్నా కానీ ఈ వైద్య నిపుణుల వల్ల తేడా జరుగుతుంది అంతే. అది అంటే ఇప్పుడు ఈ నోటీసులు రావటం వల్ల ఇబ్బంది ఏం లేదంట? లేదు. నోటీసులు అంటే అవి నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదన్నా. దొంగ సర్టిఫికేట్లు తీసుకొని ఫేక్ పెన్షన్లు తీసుకునే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళు భయపడాల్సి వస్తుంది అంతే. చాలా చోట్ల అసలు ఇటు బాపట్ల కానీ అటు అనంతపురం కానీ అసలు రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకోలు, ధర్నాలు చేసే పరిస్థితి ఉంది కదా అసలు. మరి ఆ ఉన్నోళ్ళు కూడా వాళ్ళకి పెన్షన్ వస్తుంది. అయితే కొంతమంది ఇప్పుడు వెరిఫికేషన్కి రమ్మని నోటీస్ ఇచ్చారు సచివాలయం సిబ్బంది. ఆ వెరిఫికేషన్కి వెళ్ళని వాళ్ళు ఇప్పుడు వెళ్ళకపోతే తీసేస్తారు కదా. అది తీసినప్పుడు మళ్ళీ రీవెరిఫికేషన్కి మళ్ళీ నువ్వు వెళ్ళి రీవెరిఫికేషన్ పెట్టుకోవాలి. అంతేగాని ఇట్లా ప్రచారం చేయకూడదు, తప్పది. రీవెరిఫికేషన్ కూడా వెళ్ళట్లేదంటారు వాళ్ళు? వెళ్ళకపోవడం వల్లే తీసేసింది. ఇప్పుడు వెళ్ళి నిజాయితీకి వెళ్ళి రీవెరిఫికేషన్ చేసుకుంటే నీకు పెన్షన్ వచ్చేది రాంది అప్పుడు తెలిసింది కదా. తెలియకుండానే నువ్వు వెళ్ళకుండా ఇట్లా వైసీపీ వాళ్ళ మాటలని ఇట్లా విష ప్రచారం చేస్తున్నారు. అది మధ్యలో వాళ్ళకేందంటే ఇబ్బంది అసలు. వాళ్ళకేందంటే ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం. బురద చల్లటమే అంటారు? అవును. అందువల్ల ఉపయోగం లేదంటారు? అవును, అంతే. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి గత 4 రోజుల నుంచి చాలా చోట్ల అల్లర్లు జరుగుతున్నాయి. ఈ వెరిఫికేషన్ ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు అంటున్నారు. అసలు ఈ వెరిఫికేషన్ అవసరం ఉందంటారా మీకు? ఇప్పుడు ఉంది. ఇప్పుడు వెరిఫికేషన్ అవసరం ఉంది. ఎందుకంటే అది దానివల్ల దొంగ సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఏరేయటం వల్ల ప్రభుత్వానికి ఎంత మేలు జరిగిద్ది. అది నిజాయితీగా ఉన్న వాళ్ళకి కూడా మేలు జరిగిద్ది దానివల్ల. అంతేగాని దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు మాకు. అది ఇబ్బంది ఏం లేదంట? లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు మాకు.